అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఎదురింట్లోకి ఎవరో అద్దెకు వచ్చినట్లుంది. అప్పుడే క్లినిక్ నుంచి లంచ్‌కని ఇంటికి వచ్చిన డాక్టర్ గంగాధర్ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలాగి కూర్చుంటూ అడిగాడు భార్య పద్మని. పద్మకి ఈరోజు ఉదయం నుంచి కొంచెం నలతగా ఉంది. ఆ విషయం మొగుడికి చెప్తే ఎక్కడలేని హంగామా చేస్తాడని తనే స్వంతంగా క్రోసిన్ వేసుకుని ఏదో ఇంత వండి కళ్ళు మూసుకుని పడుకుంది బెడ్రూమ్‌లో. రోజులాగా గంగాధర్ క్లినిక్‌కి వెళ్ళిన అరగంటకు పని మనిషి లక్ష్మి వస్తూనే ఎదురింట్లోకి వాసంతి అనే ఆవిడ ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకుని పల్లెటూరు నుంచి ఉదయాన్నే దిగారు. పాపం ఆవిడికి ఏడాదిన్నర క్రితం భర్త యాక్సిడెంట్లో పోయారట. పిల్లల చదువు కోసం తప్పనిసరి మన ఊరు వచ్చారట. బాగా ఉన్నవారనుకుంటా, లేదంటే 10,000 అద్దెకు తీసుకుని డబుల్ బెడ్రూమ్ వాటా ఎలా తీసుకుంటారమ్మా అంటూ ఫుల్ స్టాప్ లేకుండా లొడలొడా చెప్పుకుపోతోంది పని మనిషి లక్ష్మి. లక్ష్మి చెబుతున్నది అంతగా పట్టించుకోకుండా కాఫీ ఇదిగో అని టేబుల్ మీద కాఫీ గ్లాస్ గట్టిగా పెట్టి వెళ్ళి సైలెంట్గా బెడ్రూమ్లో పడుకుంది పద్మ. ఇప్పుడు భర్త మళ్ళీ అదే టాపిక్ తీయడంతో చిరెత్తుకొచ్చింది పద్మకి. పన్నమ్మాయి లక్ష్మిని అడిగి డీటెయిల్స్ తీసుకుని మరలా మీకు తీరిగ్గా చెబుతానంటూ కంచంలో అన్నం మెతుకులు కెలుగుతూ విసుగ్గా చెప్పింది పద్మ. ఏదో క్యాజువల్గా అడిగాను అంతేగాని, అయినా శ్రీమతి గారేంటో ఈరోజు ఇంత హాట్గా ఉన్నారు. స్కూల్లో చింటూ క్లాస్ టీచర్ మరలా కంప్లైంట్ ఇచ్చిందా చింటూ మీద ఏమైనా? స్కూల్ అంటే గుర్తొచ్చింది, వ్యాన్ రిపేర్ అట. చింటూని మనమే తీసుకురావాలి. మీరు భోజనం చేసిన తర్వాత చింటూని మన కారులో తీసుకురారా ప్లీజ్. నేను ఆ ఆటోలు అవి ఎక్కలేను అంటూ బతిమలాడింది పద్మ. నాకు కనీసం ఒక గంటైనా రెస్ట్ లేకపోతే ఎలాగ పద్మ? రాత్రి 10 గంటల వరకు పేషెంట్స్తో ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకు తెలియంది కాదుగా. నువ్వు వెళ్ళి రావచ్చుగా. నేను రోజు అడుగుతున్నానా ఏమిటి? ఈ ఒక్కరోజుకి ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేరా? రోజు మీరు క్లినిక్కి వెళ్ళడానికి ఎంత కష్టమో పాపం. నీ కళ్ళకు క్లినిక్ ఒక సరదా క్లబ్. నా కష్టం నీకు ఎలా తెలుస్తుందిలే. రోజు ఎన్ని రోగాలు, ఎన్ని బాధల గురించి వినాలి మేము. ఎంత ఓపికగా ఉండాలో తెలుసా నీకు? రోజు అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదెవరో. మీరు ముసుగుతన్ని విశ్రమించండి, నేనే పెడతానంటూ చప్పుడు చేసుకుంటూ టేబుల్ మీద ఉన్న కంచాలు తీసుకెళ్లి సింక్లో పడేసింది. స్కూల్ వదలడానికి ఇంకో గంట పైన టైం ఉందని తెలిసి కూడా బ్యాగ్ భుజాన వేసుకుని ఆటోలో స్కూల్కి బయలుదేరి వెళ్ళింది పద్మ. పద్మ వెళ్ళిన తర్వాత గంగాధర్ ఒక 5 నిమిషాలు టీవీ ముందు రిలాక్స్గా కూర్చోడానికి ప్రయత్నించాడు. కానీ భార్య ప్రవర్తనకి మూడ్ ఆఫ్ అయ్యి బెడ్ మీద పొరలడం మొదలుపెట్టాడు. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఇప్పుడే వచ్చేసిందా పద్మ అంటూ వెళ్ళి తలుపు తీశాడు. తలుపులు తీసి ఎదురుగా కనపడిన అపరిచితురాలిని చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు గంగాధర్. ఆ వచ్చినావిడ 30 దాటి చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఓ చంకలో 3 సంవత్సరాల బాబు, రెండో చేత్తో 5-6 సంవత్సరాల బాబుని పట్టుకుని నిలబడి ఉంది. నమస్కారం అండి, నా పేరు వాసంతి. ఎదురింటి వాటాలు అద్దెకి ఈరోజే దిగాము. మాకు ఈ ఊరు కొత్త. కుటుంబ సభ్యుల వల్ల సమస్యల వల్ల మరెందుకో కానీ నాకు కొన్ని రోజుల నుండి చాలా అలసటగా ఉంటుంది. మా ఇంటాయన్ని అడిగితే మీరు ఊర్లోకి వెళ్ళా పేరున్న డాక్టర్ అని చెప్పారు. మీరు అనుమతిస్తే రేపు ఒకసారి క్లినిక్లో మిమ్మల్ని కలవాలని ఉంది. అఫ్కోర్స్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి రండి. రిసెప్షనిస్ట్కి లిస్టులో మీ పేరు నమోదు చేయమని చెప్తాను. మీరేమీ అనుకోకపోతే ఇంట్లో ఆవిడుంటే ఒకసారి పిలవండి. ఎలాగో వచ్చాను కదా, పలకరించి వెళ్తాను. అయ్యో సారీ అండి, ఈరోజు స్కూల్ వ్యాన్ రాలేదని మా అబ్బాయిని తీసుకురావడానికి మా ఆవిడ స్కూల్కి వెళ్ళింది. ఆవిడ రాగానే మీరు వచ్చి వెళ్తారని చెబుతాను అన్నాడు గంగాధర్. థ్యాంక్స్, వెళ్ళొస్తానని ఆవిడ మెట్లు దిగి వెళ్ళిపోతుంటే అయ్యో ఇప్పుడే వెళుతుందా, ఇంకాసేపు ఉంటే బాగుండేది ఆవిడ అనుకున్నాడు గంగాధర్. మరో గంటకి చింకును తీసుకుని చిట్టపెట్టలాడుతూ స్కూల్ నుంచి వచ్చింది పద్మ. పద్మ ఇంట్లోకి రాగానే కొత్తగా వచ్చిన ఎదురింటి ఆవిడ నిన్ను పలకరించడానికి వచ్చారు అన్నాడు. మధ్యలో ఈవిడ గొడవ ఒకటి అంటూ విసవిసా నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి దబేలుమని తలుపు వేసుకుంది పద్మ. తప్పైపోయింది, చింకుని స్కూల్ నుంచి తీసుకురావడానికి నేనే వెళ్ళి రావాల్సింది. పాపం పద్మ ఎండలో అంత దూరం నుంచి ఆటోలో వెళ్ళి రావాల్సి వచ్చింది అని అనుకున్నాడు గంగాధర్. అనుకున్న ప్రకారం డాక్టర్ గంగాధర్ క్లినిక్లో రిసెప్షనిస్ట్ అడగ్గా డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన వాసంతి ఇంచుమించు 2 గంటల తర్వాత కులాసాగా నవ్వుకుంటూ క్లినిక్లోంచి బయటికి వెళ్ళింది. రిసెప్షనిస్ట్తో సహా అప్పటి వరకు పడిగాపులు పడిన పేషెంట్స్ వర్కింగ్ అవర్స్లో డాక్టర్తో ఈ రొమాన్స్ ఏమిటో అంటూ విసుక్కున్నారు వాసంతి మీద. రిసెప్షనిస్ట్ నోరు ఊరుకుంటుందా? వర్కింగ్ అవర్స్లో మిగతా పేషెంట్స్ అందరినీ పక్కన పెట్టి డాక్టర్ గారు కొత్తగా వచ్చిన పేషెంట్ వాసంతి గారితో 2 గంటలు ప్రైవేటుగా రూమ్లో గడిపారు అంటూ పద్మా మేడం గారికి ఉప్పు అంటించింది. ఎందుకనో తెలియదు కానీ మొదటి నుంచి ఆ ఎదురింటి వాసంతి అంటే అదో రకమైన అయిష్టత ఏర్పడింది పద్మకి. ఎప్పుడైతే రిసెప్షనిస్ట్ ద్వారా ఈ వార్త పద్మ చెవిన పడిందో వాసంతి మీద ఉన్న అయిష్టత కాస్త క్రోధంగా మారింది పద్మకి. గంగాధర్ వారానికి 2-3 సార్లు క్రమం తప్పకుండా వాసంతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం గమనిస్తున్నా ఏమీ తెలియనట్లు మౌనం వహిస్తోంది పద్మ. ఈ మధ్యలో 2-3 సార్లు పద్మతో పరిచయం పెంచుకోవడానికి గంగాధర్ ఇంటికి వెళ్ళి ప్రయత్నించినా పద్మ ముభావంగా ఉండడంతో మరోసారి ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం విరమించింది వాసంతి. ఆ మాటకొస్తే గంగాధర్ ఇంటికి తప్ప చుట్టుపక్కల మరెవరింటికి ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడలేదు వాసంతి. ఆ కాలనీలో ఎవరు వాసంతిని చూసిన వారు కూడా అరుదు. ఎప్పుడో ఒకసారి కూరల గురించి బయట కనపడేది, అంతే. ఇంటి పనులు కూడా తనే స్వంతంగా చేసుకుంటూ ఒంటరిగా ఇంట్లోనే ఉండేది.
వాసంతికి గంగాధర్ తప్ప పరిచయస్తులు ఎవరూ లేరు ఆ కాలనీ వారందరూ ఇదే విషయం గురించి ఒకరికొకరు చెవులు కొరుక్కుంటూ ఉండేవారు. ఎదురింటి కిటికీని అస్సలు వదలలేకపోతున్నారు. ఆవిడ గారిని ఒక నిమిషం కూడా వదలట్లేదు. గంగాధర్ ఏదో ఆలోచిస్తూ ఎదురింటి వైపు తదేకంగా చూస్తూ ఉంటే వెనక నుంచి పద్మ గంగాధర్ని దుమ్మెత్తిపోసింది. అంతంత చదువులు చదువుతున్నారు, ఏమిటి ఉపయోగం? ఇంగిత జ్ఞానం లేనప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీకు ఉందా ఇంగితం, మర్యాద? ఇంత వయసు వచ్చింది కోపంగా అన్నాడు గంగాధర్. అబ్బో, నాకేనా లేనిది? ఆవిడ గారికి ముందుగా బోల్డ్ ఎంత. నాకు కూడా కాస్తంత పంపమనండి, నేర్చుకుంటాను. సరేలే, కొంచెం తగ్గు అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు గంగాధర్ రాను రాను ఎదురింటికి రాకపోకలు పెంచుకుంటూ పోతున్నాడు. ఈ మధ్య ప్రతిరోజు రాత్రి క్లినిక్ నుంచి ఇంటికి వచ్చే ముందు 1 గంట ఎదురింటిలో గడిపి మరీ ఇంటికి వస్తున్నాడు. పద్మకి చాలా అశాంతిగా ఉంటుంది. భర్తకు తెలియకుండా ఎదురింటి ఓనర్తో మాట్లాడి ఎలాగైనా వాసంతి ఉంటున్న వాటాన్ని ఖాళీ చేయించాలి అనుకుంది. రోడ్డు అవతల దాకా వెళ్ళి మరలా తనని తాను తమాయించుకుని ఎవరి మానాన వారైపోతారులే అని తిరిగి ఇంట్లోకి వచ్చేసింది. నలుగురిలో పలచనవ్వకూడదు, తనే తొందరపడి బయటపడకూడదు అనుకుంది. ఓ రోజు పొద్దున్న ఎదురింటి ఓనరు డాక్టర్ గారు అని అరుస్తూ వచ్చి గంగాధర్ని పిలుచుకుని వారింటికి తీసుకెళ్లాడు. ఆ కొద్దిసేపటికే సైరన్ మోగుతూ అంబులెన్స్ రావడంతో నైట్ డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే గంగాధర్ వాసంతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఏమైందో పాపం వాసంతికని చూడ్డానికి ఎదురింటికి వెళ్ళింది. అంబులెన్స్ అటు వెళ్ళగానే వాసంతి పిల్లలు తల్లి గురించి ఏడుస్తున్నారని జాలిపడి దగ్గరికి తీసుకుని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది పిల్లల్ని. పొద్దుననగా వెళ్ళిన గంగాధర్ ఇంకా సాయంత్రం 4 అయినా ఇంటికి రాలేదని తనే కొత్త డ్రెస్సు, మీల్స్ క్యారేజీ తీసుకుని క్లినిక్ పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. ఊరు నుంచి వాసంతి అత్తామామలు చుట్టాలు వచ్చినట్టున్నారు. ఐసీయూ బయట గుమ్ముగుడి ఉన్నారు. అక్కడ ఉన్న వారి మాటలు అర్థమైంది ఏమిటంటే వాసంతికి బ్లడ్ క్యాన్సర్, తొందరలోనే చనిపోతుందని 5 నెలల క్రితమే తెలిసింది. డాక్టర్ గంగాధర్ స్పెషలిస్ట్ అని తెలిసి అద్దె ఎక్కువని తెలిసినా గంగాధర్ ఎదురింటి వాట అద్దెకి తీసుకుంది. వాసంతికి క్యాన్సర్ అన్న విషయం ఎవరికీ చెప్పొద్దని గంగాధర్ దగ్గర మాట తీసుకుంది. తనకి క్యాన్సర్ అని తెలిస్తే అత్తమామలు తట్టుకోలేరని మరెవరికి ఏ విషయం చెప్పకుండా పిల్లల స్కూల్ వంక పెట్టుకుని సిటీకి వచ్చింది వాసంతి. డాక్టర్ గంగాధర్తో పాటుగా మరిద్దరు డాక్టర్లు ఐసీయూ నుంచి బయటికి వచ్చారు. ఎవరు అడగక్కర్లేకుండా అనే విషయం తెలిసింది అక్కడ ఉన్న వారందరికీ. వాసంతి స్వర్గంలో ఉన్న భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోయిందని. గంగాధర్ కళ్ళలో నుంచి కన్నీరు ధారలే కారుతూ ఉంది.